శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. శాంతి దేవా జ్ఞానదాత శివ బాబా. దేహాభిమానపు ముళ్ళను వీడి దైవీ గుణములు దాల్చరా. మనసా వాచ కర్మణ నువ్వు పరోపకారిగా అవ్వరా. ఇతరుల లోపము చూడకు, మరి నీలో ముళ్ళను ఏరరా. ముల్లును చూసి ద్వేషము పుడితే ఆ ముల్లును త్వరగా తుంచరా. విషసాగరము పొంగి ఉంది, అమృతధారలు కురిపించు. కామ క్రోధపు సెగలు మాని కమలములాగా వికసించు. ముళ్ళ అడవిలో పుష్పము వయసు మగంధాలను పంచరా. బాప్పా దాదా తోటలోన జ్ఞాన రత్నాలు చిందరా. ఓ ఆత్మిక సుగుణాల తోటమాలిగా మారరా. ముళ్ళ అడవిలో పుష్పము వై జిల్లేడు పువ్వుగా మిగిలిపోకు, గులాబీ వలె వికసించు. బాబా మెచ్చిన బిడ్డవై విశ్వరాజ్యమే ఏలరా. అటామిక్ బాంబుల జ్వాలల్లో అడవి అంత కాలిపోవును. సంగమయుగపు ధ్యానముతో స్వర్గద్వారము తెరుచుకొనును. శ్రీమతమును నువ్వు పాటించి నమ్రతతో సేవ చేయరా. ముళ్ళను పుష్పాలుగా మార్చే సత్య వ్యాపారివి అవరా. జ్ఞాన సాగరా శివ బాబా, నీవు మా తోట యజమానివి. ముళ్ళ అడవిలో పుష్పము వయసు మగంధాలను పంచరా. బాప్పా దాదా తోటలోన జ్ఞాన రత్నాలు చిందరా. ఓ ఆత్మిక సుగుణాల తోటమాలిగా మారరా. ముళ్ళ అడవిలో పుష్పము వై ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. శాంతి. శివపితయా తెలుగు. బాబా స్మృతిలో సదా, శాంతిలో సదా. ఓం శాంతి. మధురమైన పిల్లలు, మీరు బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులు. మీకు మాత్రమే తండ్రి నుండి జ్ఞాన మూడవ నేత్రం లభించింది. ఇప్పుడు మీరు ఈశ్వరుని ఒడిలో ఉన్నారు. ప్రశ్న: రెండవ ధర్మమే ఉండని అద్వైత రాజ్య స్థాపనకు ఆధారము ఏది? జవాబు: యోగ బలము. బాహుబలము ద్వారా ఎప్పుడూ అద్వైత రాజ్య స్థాపన జరగదు. క్రైస్తవుల వద్ద ఎంత శక్తి ఉందంటే వారు పరస్పరం ఒక్కటైతే సమస్త విశ్వంపై రాజ్యపాలన చేయగలరు.
కానీ ఈ విధమైన నియమం, లా, చట్టం లేదు. విశ్వంలో ఏకరాజ్య స్థాపన చేయడం ఒక్క తండ్రి కర్తవ్యం. పాట. ఆకాశ సింహాసనాన్ని కూడా వదిలి కిందకు రండి. చోడ్బీ దే ఆకాశ సింహాసన్. ఓం శాంతి. పిల్లలకు ఓం శాంతి అర్థాన్ని చాలాసార్లు తెలియచేశాను. ఓం అనగా నేను ఎవరు? నేను ఆత్మను. ఈ శరీరం నా అవయవాలు. నేను ఆత్మ, పరంధామ నివాసిని. భారతవాసులే ఓ దూరదేశ నివాసి రండి అని పిలుస్తారు. ఎందుకంటే భారతదేశంలో ఇప్పుడు చాలా ధర్మగ్లాని, దుఃఖము వ్యాపించి ఉంది. మీరు మళ్ళీ వచ్చి గీతోపదేశం చెయ్యండని భారతీయులు పిలుస్తారు. శివబాబా రండి అని గీత కొరకే పిలుస్తారు. ఎందుకంటే వారు అందరికీ తండ్రి. మాయారూపీ రావణుని నీడ మరలా భారతదేశంపై పడింది. అందుకే అందరూ దుఃఖితులుగా, పతితులుగా అయ్యారని అంటారు. రూపాన్ని మార్చుకొని రండి, రూపు బదల్కరావే అనగా మనుష్య రూపంలో రండి అని పిలుస్తారు. కనుక మనుష్య రూపంలోనే వస్తాను. నా ఆగమనము దివ్య అలౌకికమైనది. నేను గర్భంలోకి రాను. నేను సాధారణ వృద్ధ తనువులోనే వస్తాను. నేను కల్పకల్పము నా నిరాకార రూపాన్ని మార్చుకొని వస్తానని పిల్లలైన మీకు తెలుసు. జ్ఞాన సాగరులు. పరంపిత పరమాత్మ ఒక్కరే. కృష్ణుని గురించి ఎప్పుడూ ఇలా చెప్పరు. నేను సాధారణ తనువులో వచ్చి మీకు మళ్ళీ సహజ రాజయోగాన్ని నేర్పిస్తున్నానని బాబా చెప్తారు. ఎప్పుడైతే ప్రపంచం పతితమవుతుందో అప్పుడే నేను రావాల్సి ఉంటుంది. కలియుగం నుండి సత్యయుగాన్ని తయారు చేసేందుకు నేను వస్తానని తండ్రి చెప్తున్నారు. బ్రహ్మ, విష్ణు, శంకరుల చిత్రాలు కూడా ఉన్నాయి. బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశనం, మళ్ళీ విష్ణువు ద్వారా పాలన. ఈ లక్ష్మీనారాయణులు విష్ణు యొక్క 2 రూపాలు. ఇది పిల్లలైన మీకు తెలుసు. బాబా మళ్ళీ తన రూపాన్ని మార్చుకొని వచ్చారు. వారు మన సుప్రీం తండ్రి, సుప్రీం టీచర్, సుప్రీం గురువు కూడా అయ్యారు. ఇతర గురువులను సుప్రీం అని అనరు. వీరు తండ్రి, గురువు, టీచరు ముగ్గురు అయ్యారు. లౌకిక తండ్రి పిల్లలను పాలన చేసి పాఠశాలకు పంపిస్తారు. చాలా అరుదుగా మాత్రమే తండ్రి టీచరుగా కూడా ఉంటారు. ఈ విషయాలు ఎవ్వరూ చెప్పలేరు. ఆత్మలందరూ నన్ను పిలుస్తారు. గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. కనుక వారు ఆత్మల తండ్రి అయ్యారు. ఈ పాట కూడా భక్తి మార్గములోనిదే. సత్యుగంలో పిలిచేందుకు అక్కడ మాయ అనేది ఉండదు. అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. 5000 సంవత్సరాల చక్రాన్ని మీకు తెలుసు. అర్ధకల్పం సత్యత్రేతాయుగాలు పగులు, అర్ధకల్పము ద్వాపర కలియుగాలు రాత్రి. మీరు బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులు. బ్రహ్మ మరియు బ్రాహ్మణులైన మీ రాత్రింబగళ్ళు మహిమ చేయబడతాయి. రాత్రింబగళ్ళు జ్ఞానం కూడా పిల్లలైన మీకు ఉంది. లక్ష్మీనారాయణులకు ఈ జ్ఞానము లేదు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. ఇప్పుడు భక్తి మార్గం పూర్తి అయ్యి పగులు ఉదయిస్తుందని మీకు తెలుసు. ఈ జ్ఞానం ఇప్పుడు మీకు తండ్రి ద్వారా లభిస్తూ ఉంది. కలియుగంలో కానీ సత్యయుగంలో కానీ ఈ జ్ఞానం ఎవ్వరికీ ఉండదు. అందుకనే బ్రహ్మరాత్రి, బ్రహ్మ పగులు అని గాయనం చేస్తారు. ఇప్పుడు మీరు సూర్యవంశ, చంద్రవంశ రాజ్యాన్ని పొందేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారు. మళ్ళీ అర్ధకల్పం తర్వాత మీరు రాజ్యాన్ని కోల్పోతారు. ఈ జ్ఞానం బ్రాహ్మణులైన మీకు తప్ప వేరెవ్వరికీ లేదు. మీరు దేవతలుగా అయిన తర్వాత ఈ జ్ఞానము ఉండదు. ఇది రాత్రి, శివరాత్రి అని కూడా
మహిమ చేయబడుతుంది. కృష్ణుని రాత్రి అని కూడా అంటారు, కానీ దాని అర్థాన్ని తెలుసుకోలేరు. శివ జయంతి అనగా శివుని పునరావతరణ జరుగుతుంది. అలాంటి తండ్రి అవతరణ జన్మదిన వేడుకలను కనీసం ఒక మాసమైనా జరుపుకోవాలి. వారు పూర్తి సృష్టిని పతితం నుండి పావనంగా తయారు చేస్తారు. వారి జన్మదినాన్ని సెలవుగా కూడా జరుపుకోరు. నేను అందరి ముక్తిదాతను, మార్గదర్శకును, అందరినీ తీసుకొని వెళ్తానని బాబా అంటూ ఉన్నారు. రాజయోగాన్ని నేర్చుకునేందుకు మీరిప్పుడు పురుషార్థము చేస్తూ ఉన్నారు. తండ్రి మీకు జ్ఞానమనే 3వ నేత్రాన్ని ఇస్తూ ఉన్నారు. ఆత్మ రూపం ఏమిటో కూడా ఎవరికీ తెలియదు. తండ్రి చెప్తున్నారు, ఆత్మలైన మీరు అంగుష్టాకారంగానూ లేరు, అఖండ జ్యోతి వలె కూడా లేరు. మీరు ఒక నక్షత్రంలా, బిందువులా ఉంటారు. ఆత్మనైన నేను కూడా బిందువునే, కానీ నేను పునర్జన్మంలోకి రాను అంటారు బాబా. నా మహిమనే వేరు. నేను సుప్రీం అయిన కారణంగా జనన మరణ చక్రంలోకి రాను. ఆత్మలైన మీరు శరీరంలోకి వస్తారు కనుక 84 జన్మలు తీసుకుంటారు. నేను ఈ శరీరంలో ప్రవేశిస్తాను. దీనిని లోన్గా, అప్పుగా తీసుకున్నాను. బాబా అర్థం చేస్తూ ఉన్నారు, మీరు కూడా ఆత్మలే, కానీ మీరు స్వయాన్ని ఆత్మగా రియలైజ్ అయ్యి అనుభూతి చేయడం లేదు. ఆత్మయే తండ్రిని స్మృతి చేస్తుంది. దుఃఖంలో ఎల్లప్పుడూ ఓ భగవంతుడా, హే దయాహృదయుడైన ఓ తండ్రి, దయ చూపించండి అని సదా స్మృతి చేస్తారు. దయను కోరుకుంటారు. ఎందుకంటే ఆ తండ్రి ఒక్కరే దయా సాగరులు, జ్ఞాన సాగరులు, నాలెడ్జ్ఫుల్, ఆనంద సాగరుడు, బ్లెస్ఫుల్, పవిత్రతా సాగరుడు, జ్ఞానములో కూడా సాగరులు కనుక జ్ఞాన సాగరులు. మనుషులను ఇలా మహిమ చేసేందుకు వీలు లేదు. పూర్తి ప్రపంచానికి ఆనందం ఇవ్వడం ఇది ఒక్క తండ్రి కర్తవ్యమే. వారు రచయిత, మిగిలిన వారంతా రచనయే. రచయిత రచనను రచిస్తారు. మొదట స్త్రీని దత్తత తీసుకుంటారు, తర్వాత వారి ద్వారా రచనను రచిస్తారు. వారి పోషణ కూడా చేస్తారు, కానీ వినాశనం చేయరు. ఈ అనంతమైన తండ్రి వచ్చి స్థాపన, పాలన, వినాశములను చేస్తారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మమును పాలన చేస్తారు. సత్యుగం ఆదిలో తక్షణం రాజధాని స్థాపన జరుగుతుంది. ఇతర ధర్మాల వారు కేవలం తమ తమ ధర్మాలను స్థాపన చేస్తారు. మళ్ళీ ఎప్పుడైతే లక్షల కోట్ల సంఖ్యలో వారి వృద్ధి జరుగుతుందో అప్పుడు వారి రాజ్యము వస్తుంది. ఇప్పుడు మీరు యోగ బలము ద్వారా రాజధానిని స్థాపిస్తున్నారు. మీరు పూర్తి విశ్వానికి అధిపతులుగా అవుతారు. బాహుబలం ద్వారా ఎప్పుడూ ఎవ్వరు విశ్వంపై రాజ్యము చెయ్యలేరు. బాబా చెప్తారు, క్రైస్తవులలో ఎంత శక్తి ఉందంటే వారు పరస్పరంలో ఒకటైతే పూర్తి విశ్వంపైన రాజ్యపాలన చేయగలరు. కానీ బాహుబలం ద్వారా విశ్వరాజ్యాన్ని పొందే చట్టము లేదు. బాహుబలం ద్వారా విశ్వాధికారులుగా అయ్యే విధానము డ్రామాలో లేదు. తండ్రి చెప్తూ ఉన్నారు, విశ్వ సామ్రాజ్యం యోగ బలం ద్వారా నా నుండి మీకు లభిస్తుంది అంటారు బాబా. అక్కడ ఏ విభజన ఉండవు. భూమి ఆకాశాలన్నీ మీవిగా ఉంటాయి. మిమ్మల్ని ఎవ్వరూ తాకలేరు. దానిని అద్వైత రాజ్యము అని అంటారు. ఇక్కడ అనేక రాజ్యాలున్నాయి. తండ్రి చెప్తారు, 5000 సంవత్సరాల తర్వాత పిల్లలైన మీకు ఈ రాజయోగాన్ని నేర్పిస్తాను. కృష్ణుని ఆత్మ కూడా ఇప్పుడు నేర్చుకుంటూ ఉంది.
కృష్ణుడు మొదట నెంబరు రాజకుమారుడు. అతను ఈ సమయంలో 84 జన్మల అంతిమంలో బ్రహ్మగా అయ్యారు. సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో పిల్లలకు అర్థం చేయించారు. తండ్రి మళ్ళీ స్వర్గస్థాపన చేస్తూ ఉన్నారు. అనేక ధర్మాల వినాశనం తప్పకుండా జరిగి ఏకధర్మ స్థాపన జరుగుతుంది. భారతదేశమే 100% సంపన్నంగా, ధర్మం శ్రేష్టంగా ఉండేది. దేవతల కర్మం కూడా శ్రేష్టంగా ఉండేవి. సర్వగుణ సంపన్నులుగా అని వారి మహిమ గాయనం చేయబడుతుంది. మొట్టమొదట పవిత్రంగా ఉండేవారు, ఇప్పుడు పతితులైపోయారు. మళ్ళీ తండ్రి వచ్చి స్త్రీ పురుషులిరువురిని పవిత్రంగా చేస్తారు. రక్షాబంధన ఉత్సవాన్ని ఇంతగా ఎందుకు ఆచరిస్తారో ఎవ్వరికీ తెలియదు. అంతిమ జన్మలో మీరిరువురు స్త్రీ పురుషులు పవిత్రంగా ఉండమని తండ్రి వచ్చి ప్రతిజ్ఞ తీసుకొన్నారు. సన్యాసులు ధర్మమే వేరు, జ్ఞానము, భక్తి, వైరాగ్యం ఇది మీ కొరికే. క్రైస్తవ మత గురువులు నడిచి వెళ్ళినప్పుడు వారి కళ్ళు ఒకవైపు ఉంటాయి. వారు వేరువేరు వైపు చూడకపోవడాన్ని మీరు గమనించి ఉంటారు. నన్స్ క్రైస్తవ ధర్మంలోని సమర్పత అక్కయ్యలు ఉంటారు కదా, వారిప్పుడు యేసుక్రీస్తుని స్మృతి చేస్తారు. యేసుక్రీస్తు భగవంతుని సంతానమని చెప్తారు. మీకు నిజానికి ఏ శ్వేత వస్త్రాలు మొదలైన వాటితో సంబంధం లేదు. మీరు ఆత్మలు. నన్ బట్ వన్, ఒక్కరు తప్ప ఎవరూ లేరు. ఒక్కరిని స్మృతి చెయ్యాలి. సత్యమైన నన్స్ మీరే. మీకు ఆ తండ్రి నుండి ఆస్తి లభిస్తుంది. వారిని స్మృతి చేసినప్పుడే వికర్మలు వినాశనం అవుతాయి. కనుక మనసు ద్వారా నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అని బాబా ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. ఆత్మపై నిశ్చయం లేని కారణంగా నన్స్ యేసుక్రీస్తుని స్మృతి చేస్తారు. గాడ్, భగవంతుడు ఎవరో వారికి తెలియదు. మొట్టమొదట వచ్చే భారతీయులకే తెలియదు. లక్ష్మీనారాయణులకు ఈ సృష్టి జ్ఞానము లేదు. వారు త్రికాలదర్శులు కూడా కాదు. బ్రాహ్మణులైన మీరు మాత్రమే త్రికాలదర్శులుగా అవుతారు. మిమ్మలను గవ్వ నుండి వజ్ర సమానంగా ఆ తండ్రే పరివర్తన చేస్తారు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ ఒడిలో ఉన్నారు. ఈ మీ అంతిమ జన్మ చాలా అమూల్యమైనది. పూర్తి ప్రపంచానికి, ముఖ్యంగా భారతదేశానికి మీరు ఆత్మిక సేవ చేస్తారు. మిగిలిన వారు దైహిక సమాజ సేవకులు. మీరు ఆత్మిక సేవకులు. మీకు నేర్పించేవారు సుప్రీం ఆత్మ. బాబాని స్మృతి చెయ్యండని ప్రతి ఆత్మకు చెప్పండి. తండ్రిని పతిత పావనుడని మహిమ చేస్తారు. మీరు కింద పడేందుకు 84 జన్మలు పడుతుంది. మళ్ళీ ఎక్కేందుకు 1 సెకండు పడుతుంది. ఈ మృత్యులోకంలో ఇది మీ అంతిమ జన్మ. మృత్యులోకం ముర్దాబాద్, అమరలోకం జిందాబాద్ అవ్వాలి. దీనినే అమరకథ అని అంటారు. అమరుడైన తండ్రి వచ్చి అమర ఆత్మలైన మిమ్మలను అమర యుగంలోకి తీసుకుని వెళ్ళేందుకు అమర కథను వినిపిస్తూ ఉన్నారు. తండ్రి చెప్తారు, మంచిది. ఇతర విషయాలు మర్చిపోతే కేవలం స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకొని తండ్రినైన నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. బుద్ధి యోగాన్ని నాతో జోడించినట్లయితే మీ పాపాలు భస్మమై మీరు పుణ్యాత్మలుగా అవుతారు. మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు. ఇది కొత్త విషయం కాదు. 5000 సంవత్సరాల తర్వాత తండ్రి వచ్చి మీకు వారసత్వంను ఇస్తూ ఉన్నారు. రావణుడు మళ్ళీ
శాపమిస్తాడు. ఇది ఆట. ఈ కథ భారతదేశానిదే. ఈ విషయాలను తండ్రి మాత్రమే అర్థం చేయిస్తారు. ఏ వేద శాస్త్రాలు మొదలైన వాటిలో లేవు. అందుకే గాడ్ ఫాదర్నే జ్ఞాన సాగరులు, శాంతి సాగరులు, ఆనంద సాగరులు అని అంటారు. మిమ్మల్ని కూడా తమ సమానంగా తయారు చేస్తారు. మీరు కూడా పూజ్యులుగా ఉండేవారు, తర్వాత పూజారులుగా అవుతారు. మీరే పూజ్యులు, మీరే పూజారులు. ఈ మాటలు భగవంతుని కొరకు కాదు. ఇది భారతీయులైన మీ విషయం. మీరు మొదట కేవలం ఒక్క శివుణ్ణి భక్తి చేస్తారు, అవ్యభిచారి భక్తి చేస్తారు. తర్వాత దేవతల భక్తి ప్రారంభించారు. మళ్ళీ కిందికి దిగజారుతూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ మీరు దేవీ దేవతలుగా అవుతూ ఉన్నారు. ఎవరో కొద్దిగా చదువుతారు, వారు ప్రజల్లోకి వెళ్ళిపోతారు. ఎవరు బాగా చదివిస్తారో వారు రాజరికంలోకి వస్తారు. ప్రజలుగా అయితే చాలామంది అవుతారు. ఒక్క మహారాజుకు లక్షల కోట్ల మంది ప్రజలుంటారు. మీరు పురుషార్థం క్రిందటి కల్పం వలనే చేస్తారు. మాలలో వచ్చేవారు ఎవరో పురుషార్థం ద్వారా తెలిసిపోతుంది. ప్రజల్లో కూడా కొందరు పేదవారిగా, కొందరు ధనవంతుగా అవుతారు. భక్తి మార్గంలో ఈశ్వరార్థము దానం చేస్తారు. ఎందుకు? ఈశ్వరుని వద్ద లేక కృష్ణార్పణం అని దానం చేస్తారు. కానీ వాస్తవంలో ఈశ్వరార్పణే అవుతుంది. మనుషులు ఏం చేస్తారో దాని ఫలితం మరో జన్మలో లభిస్తుంది. ఒక్క జన్మ కొరకు లభిస్తుంది. తండ్రి చెప్తారు, నేను మీకు 21 జన్మల వారసత్వాన్ని ఇచ్చేందుకు ఇప్పుడు వచ్చాను. నా కొరకు నేరుగా ఏం చేసినా దాని ప్రాప్తి మీకు 21 జన్మలకు కలుగుతుంది. ఇండైరెక్ట్గా చేస్తే ఒక జన్మకు అల్పకాల సుఖం లభిస్తుంది. మీదంతా మట్టిలో కలిసిపోతుంది. కనుక దీనిని సఫలం చేసుకోండి అని తండ్రి చెప్తూ ఉన్నారు. మీరు ఈ ఆత్మిక హాస్పిటల్ కమ్ విశ్వవిద్యాలయాన్ని, యూనివర్సిటీని తెరుస్తూ వెళ్ళండి. ఇక్కడ నుండి అందరూ సదా ఆరోగ్యవంతులుగా, సదా ఐశ్వర్యవంతులుగా, ఎవరు హెల్దీ ఎవరు వెల్దీగా అవుతారు. దీని ద్వారా చాలా సంపాదన జరుగుతుంది. యోగం ద్వారా ఆరోగ్యము చక్రాన్ని తెలుసుకున్నందున దీని ద్వారా ఐశ్వర్యము. కనుక ఇంటింటిలో ఇలాంటి విశ్వవిద్యాలయం మరియు హాస్పిటల్స్ తెరుస్తూ వెళ్ళండి. గొప్ప వ్యక్తిగా ఉంటే పెద్దదిగా తెరవడం, అక్కడకు అనేక మంది రాగలరు. ఎలాగైతే నేచర్ క్యూర్ వారు వ్రాస్తారు కదా, అలా బోర్డుపై వ్రాయండి. తండ్రి పూర్తి ప్రపంచం యొక్క నేచర్ను పరివర్తన చేసి ప్యూర్గా చేస్తారు. ఈ సమయంలో అందరూ అపవిత్రంగా ఉన్నారు. పూర్తి ప్రపంచాన్ని సదా ఆరోగ్యవంతంగా, సదా ఐశ్వర్యవంతంగా తయారు చేసే తండ్రి ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. మీరు అత్యంత మధురమైన పిల్లలు, మోస్ట్ స్వీట్ చిల్డ్రన్స్. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలం డబల్ నమస్తే. నమస్తే. ధారణ కోసం 1వ పాయింట్, మీ అమూల్యమైన జీవితాన్ని ఆత్మిక సేవలో వినియోగించాలి. పూర్తి ప్రపంచానికి, ముఖ్యంగా భారతదేశానికి సేవ చేయాలి. మీ సర్వస్వాన్ని సఫలం చేసేందుకు నేరుగా ఈశ్వరార్థంగా అర్పణ చేయాలి. ఆత్మిక హాస్పిటల్స్ మరియు యూనివర్సిటీని తెరవాలి. వరదానము: ఏకరస
స్థితి ద్వారా అతీంద్రియ సుఖం యొక్క అనుభూతిని చేయించే సర్వ ఆకర్షణల నుండి ముక్తుభవ. ఎప్పుడైతే ఇంద్రియాల ఆకర్షణ, సంబంధాల ఆకర్షణ నుండి ముక్తులవుతారో అప్పుడు అతీంద్రియ సుఖాన్ని అనుభూతి చేయగలరు. ఏదైనా కర్మేంద్రియానికి వశమవ్వటం ద్వారా ఏవైతే రకరకాల ఆకర్షణలు కలుగుతాయో అవి అతీంద్రియ సుఖము లేక ఆకర్షణను ఇప్పించుటలో బంధనం వేస్తాయి. కానీ బుద్ధి ఎప్పుడైతే సర్వ ఆకర్షణల నుండి ముక్తమై ఒక స్థిరమైన స్థానంపై నిలిచిపోతుందో, ఆందోళన సమాప్తమైపోతుందో అప్పుడు ఏకరస అవస్థ తయారవ్వటం ద్వారా అతీంద్రియ సుఖము అనుభూతి అవుతూ ఉంటుంది. స్లోగన్: మీ బుద్ధి లైన్ సదా క్లియర్గా ఉంటే ఒకరి మనోభావాలు మరొకరు తెలుసుకుంటారు. అవ్యక్త సూచన: సదా అచల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చేయండి. ఎటువంటి ఆందోళనలోనైనా అచంచలంగా ఉండటమే శ్రేష్ఠ బ్రాహ్మణాత్మల గుర్తు. ప్రపంచమంతా ఆందోళనలో ఉన్న శ్రేష్ఠాత్మలైన మీరు ఆందోళనలోకి రాలేరు. ఎందుకు? మీకు డ్రామాలోని ప్రతి దృశ్యం గురించి తెలుసు. జ్ఞాన సంపన్న ఆత్మలు, శక్తిశాలి ఆత్మలు సదా స్వతహాగానే అచంచలంగా ఉంటారు. కనుక ఎప్పుడూ వాయుమండలంతో భయపడకండి, సదా నిర్భయులుగా ఉండండి. ఓం శాంతి. నీవు ఒక్కడవే నాపై కోపగించని తోడువు, నీవు ఒక్కడవే నాపై కోపగించని తోడోడువు. ప్రభువా నీపై ఎందుకు చూపను నా విశ్వాసము, చూపను నా విశ్వాసము, చూపను నా విశ్వాసము. నీవు ఒక్కడవే నాపై కోపగించని తోడోడువు. ప్రభువా నీపై ఎందుకు చూపను నా విశ్వాసము, చూపను నా విశ్వాసము, చూపను నా విశ్వాసము. ఒక్కడవే నన్ను హత్తుకున్నావు, నీవు ఒక్కడవే నన్ను హత్తుకున్నావు. జీవితంలో నా తోడుగా సాగావు, నీవు ఒక్కడవే నన్ను హత్తుకున్నావు. జీవితంలో నా తోడుగా సాగావు. నన్ను దాటించావు ఆ కష్టకాలము నుండి, నన్ను దాటించావు ఆ కష్టకాలము నుండి. గాయపడిన నా గుండె చెదిరిన వేళలో ప్రతి క్షణం నా చేయిని నీవు పట్టుకున్నావు.
రక్షిస్తుందో, నీవే భువికి వచ్చి అండగా నిలుస్తావు. కాలం మనిషిని ఎప్పుడైతే పరీక్షిస్తుందో, నీవే భువికి వచ్చి అండగా నిలుస్తావు. అందరికన్నా ఉన్నతమైనది నీ వ్యక్తిత్వము, అందరికన్నా ఉన్నతమైనది నీ వ్యక్తిత్వము. నిన్ను నమ్మిన వాడే నిజమైన జ్ఞానియు, నిన్ను చేరిన వారికే దొరుకును స్వస్థత, నిన్ను చేరిన వారికే దొరుకును స్వస్థత. ప్రభువా నీపై ఎందుకు చూపను నా విశ్వాసము, చూపను నా విశ్వాసము, చూపను నా విశ్వాసము. నీవు ఒక్కడవే నాపై కోపగించని తోడువు.